అభిని చూస్తే రెస్టారెంట్లో పనిచేయటం లేదు, మరొక చోట ఎక్కడో పనిచేస్తుంది. కానీ అందరికీ రెస్టారెంట్లో పనిచేస్తున్నట్టే చెప్తోంది. అంటే అభి అందరి దగ్గర ఏదో చాలా ముఖ్యమైన విషయమే దాస్తోంది. అది ఏమై ఉంటుంది? అసలు ఎందుకు దాస్తోంది? అసలు దాచేంత అవసరం అభికేమొచ్చింది? దాని సంగతి తేలాలి అంటే ఈ విషయం కనిష్కకి చెప్పాలి. హలో హలో కనిష్క, ఏంటి చెప్పు. అభి గురించి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తెలిసింది. దాని గురించి షేర్ చేసుకుందామని నీకు ఫోన్ చేశాను. ఏంటది? అభి రెస్టారెంట్లో జాబ్ చేయట్లేదు. అవును, నాకు తెలుసు. అదేంటి నీకెలా తెలుసు? ఎందుకంటే ఆ రెస్టారెంట్లో జాబ్ పోయేలా చేసింది నేనే కాబట్టి. ఆహా, మా అందరికంటే నువ్వు చాలా ముందున్నావే. ఆ విషయం చెప్పడానికే కాల్ చేసావా? కాదు, అభిని రెస్టారెంట్లో జాబ్ పీకేసినా మరొక చోట ఎక్కడో జాబ్ చేస్తోంది. కానీ అసలు ఈ విషయాలు ఎవ్వరికీ తెలియకుండా చాలా జాగ్రత్త పడుతుంది. అంటే అభి ఎవ్వరికీ తెలియని ఏదో గూడు పుటాని చేస్తున్నట్టే కదా. తనకి ఉద్యోగం పోయినట్టు ఎవరికీ తెలియకుండా దాస్తుందా? అవును కనిష్క. పైగా ఉద్యోగం పోయిందన్న బాధ ఒక సెంటీమీటర్ కూడా లేనంత సంతోషంగా కనిపిస్తోంది. ఉద్యోగం పీకేస్తే కింద మీద పడి కుయ్యో ముర్రో అంటూ ఏడుస్తుందనుకున్నానే. నీ అంచనా తప్పైంది. నీ అంచనాలని కూడా తారుమారు చేసేంతలా తను ఏం చేస్తుందో మనం కనుక్కోవాలి. సరే, అయితే ఒక పని చేయి. ఏంటది? రేపు అభి బయటకు వెళ్ళేటప్పుడు తనని ఫాలో అవుతూ వెళ్ళు. తను ఎక్కడ వర్క్ చేస్తుందో కనుక్కో. అక్కడ కూడా ఉద్యోగంలో నుంచి తీపించేద్దాం. అప్పుడు అభి కళ్ళలో కన్నీళ్లు చూస్తూ మనం మన కళ్ళల్లో ఆనంద బాష్పాలు నింపుకుందాం. ఏమంటావు? సరే, అయితే నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఓకే, బాయ్. బాయ్. మావయ్య గారు, అత్తయ్య, రాహుల్ బాబు, బావగారు, అందరూ రండి, భోంచేద్దాం. ఐరేంద్రి, కడుపు నిండా తినడం, అది అరిగేదాకా ఒక దగ్గర కూర్చోవడం, ఇది తప్ప ఇంట్లో ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు మాకు భోజనం పెట్టడానికి పిలిచారా, మీ తిట్లు తినిపించడానికి పిలిచారా? అది కాదైరేంద్రి, అభి ఇంతలా కష్టపడుతుంది కదా, మీరిద్దరేం చేస్తున్నారు? అభికి సాయం చేయొచ్చు కదా. మీరిప్పటి వరకు ఆర్డర్ చేయలేదు కదా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు చెప్పారు కదా, ఇకపై అభికి సాయం చెయ్యాలా లేదా అని చాలా ఆలోచిస్తాను. వీళ్ళకి చెప్పాలని మనం ప్రయత్నించడమే గాని వీళ్ళు మన మాట ఎక్కడ వింటారులే శ్రీకర్. అభి, నువ్వు కూడా కూర్చోమ్మా. మావయ్య, నేను మీ అందరికీ వడ్డించాక తింటాను, మీరు తినండి. ఈరోజు వంకాయ కూర వద్దులే, నేను పెరుగుతో తింటాను. అదేంటి రాహుల్, నీకు వంకాయ కర్రీ ఇష్టమే కదా, కొత్తగా వద్దంటున్నావేంటి? మధ్యాహ్నం కూడా వంకాయతోనే తిన్నారు కదా, అందుకే మళ్ళీ ఇప్పుడు కూడా తినాలనిపించడం లేదేమో.
మధ్యాహ్నం కూడా నేను ఆఫీసులో వంకాయ కర్రీయే తిన్నట్టు నీకెలా తెలుసు? అవును కదా, రాహుల్ ఆఫీస్లో ఏం తిన్నాడో ఏం తాగాడో నీకెలా తెలుస్తుంది? అభి వెళ్ళి చూసిందా అనుకోడానికి రాహుల్ ఆఫీస్ ఎక్కడుందో కూడా అభికి తెలీదు. అలాంటప్పుడు రాహుల్ ఏం తిన్నాడు అనేది తనకెలా తెలుస్తుంది? నేను కొంచెం కంట్రోల్లో ఉండాల్సింది. మధ్యాహ్నం కనిష్క ఆఫీస్లో రాహుల్ బాబుతో కలిసి కూర్చుని భోంచేసిన విషయం బయట పెడితే మళ్ళీ నన్ను అసహించుకోవడం మొదలు పెడతారు. ఏంటవి? ఒక చిన్న ప్రశ్నకి సమాధానం చెప్పడానికి అంత పెద్దగా తడబడుతున్నావు? రేయ్, ఏదో గెస్ట్ చేసి చెప్పినట్టుందిలేరా. అవునండి, ఇప్పుడు వద్దంటున్నారంటే బహుశా ఆఫీస్లో మధ్యాహ్నం ఇదే కర్రీ తిన్నారేమోనని గెస్ట్ చేశాను అంతే. అది గెస్ట్ చేసినట్టు లేదు. మధ్యాహ్నం రాహుల్ పక్కనే కూర్చుని నువ్వే నీ చేతులతో రాహుల్కి వడ్డించినట్టు మాట్లాడు.